బ్రదర్ తలబాద్ గురించి చెప్పు బ్రదర్. కష్టపడితే అనుకున్న ఫలితం ఉంటుందా? ఎట్లా చేంజ్ చేద్దాం? 100% ఫలితం ఉందన్నా. కష్టపడి ఓపిక్గా పని చేసుకోవాలా, 100% ఫలితం ఉంటుంది. ఎందుకంటే మనం ఇంట్లో నుంచి వస్తున్నాము అంటే కొద్దిగా కష్టపడి చేసుకోవాలా. ఏమంటే తలబాత్ ఏముంది, ఇక్కడ ఆర్డర్ తీసుకోవడం, అక్కడ ఇవ్వడం, అక్కడ తీసుకోవడం, ఇక్కడ ఇవ్వడమే కదా, ఏం అలసిపోతాం అనుకుంటే పొరపాటున. కష్టపడే తత్వం ఉంటే సంపాదించుకోవచ్చు, ఫలితం ఉంది. ఎందుకంటే మనం ఇంట్లో నుంచి బయటకు వస్తున్నామంటే ఇంట్లో కంటే బయట 10 రూపాయలు అన్నీ మన ఖర్చులు పోను కనపడితే కన్నా మనకు సంతోషం ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఉంటే అన్ని ఖర్చులు పోను, ఏ ఖర్చులు పెద్దగా ఉండవు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏ టెన్షన్ ఉన్నా కోయటోడు చూసుకుంటాడనే ఒక నమ్మకం ఉంటుంది. బయట అలా కాదు, ప్రతిదీ మనమే చూసుకోవాలి. ఏ టెన్షన్ ఉన్నా కూడా రూమ్ అని, బాడీ కానీ, అదే బండి బాడీ కానీ, పర్సనల్ ఖర్చులు అన్నీ మనమే. ఒకవేళ పొరపాటున పని మానేసుకుని ఆ పని ఆ రోజు ఎన్ని రోజులు పడుతుందో అన్ని రోజులు రూమ్ బాడీగా అవి అన్నీ మన మీద పడతాయి. జాగ్రత్తగా చేసుకుంటే ఫలితం ఉంది నాకు. 100% కళ్ళు మూసుకొని రావచ్చు. అది ఏ విధంగా చేసుకుంటావు, ఎలా చేసుకుంటావు అనేది నీ ఆలోచన బట్టి ఉంటుంది. ఇంకా ఎంత తీసుకుంటారు ఏంటనేది జాగ్రత్తగా ఒకరిని ఇద్దరిని అడిగి కనుక్కొని వచ్చి దిగి చేసుకోవచ్చు. కష్టపడి పని చేసుకోవాలా అనుకున్న వాళ్ళు ఫలితం ఉంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా బాగానే చేసుకుంటారు, వాళ్ళ ఓపిక బట్టి చేసుకుంటారు. ఇందులో దిగిందాక ఇంకా మానేయడం అనేది ఉండదు. అంత ఖర్చు పెట్టినాం కదా అనేది అనిపిస్తుంది. చుట్టీలంట, మానేయడాలంట అవి పెట్టుకుంటే అంత డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చాం కదా, ఎలా మానేయాలనిపిస్తుంది. ఎప్పుడో ఇంకా మానేయాలనుకుంటే ఏదో అది సమానం మానేస్తా అంటే ఏం గిట్టుకోదన్న అది.